భారతదేశానికి చెందినటువంటి పలు విమానయాన సంస్థలు వరుసపెట్టి మూతపడుతున్నాయి. అంటే ఒక భారత్కి చెందినటువంటివే కాదనుకోండి, ఓవరాల్గా మేజర్ విమానయాన సంస్థలు, ఒకప్పుడు ఒక వెలిగినటువంటి విమానయాన సంస్థలు, భారీ స్థాయిలో తమ లాభాలను ఆర్జించినటువంటి సంస్థలు వరుసగా మూతపడుతున్నటువంటి పరిస్థితి. ముందుగా చూసినట్లయితే విజయ్ మాల్యాకు చెందినటువంటి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడింది. యాక్చువల్గా ఇది అంతకంటే ముందే డక్కన్ ఎయిర్లైన్స్ ఇది. సో దాన్ని విజయ్ మాల్యా కొనుగోలు చేసి కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్గా మార్చారు. సో దాని తర్వాత చూసినట్లయితే జెట్ ఎయిర్వేస్, ఒకప్పుడు టైం అంటే ఎగ్జాక్ట్ టైంకి ఉండేటువంటి ఫ్లైట్లు, దాంట్లో మంచి హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేసేటువంటి విమానయాన సంస్థ ఏది అంటే జెట్ ఎయిర్వేస్ అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి. సో అలాంటి జెట్ ఎయిర్వేస్ పూర్తిగా కనుమరుగైపోవటం. తర్వాత ప్రభుత్వ రంగానికి చెందినటువంటి విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా భారీగా పీకల్లోతు నష్టాల్లోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఎయిర్ ఇండియా సంస్థని సేల్కి పెట్టడం, దాన్ని టాటా గ్రూప్ కొనుగోలు చేయటం, ప్రస్తుతం ఎయిర్ ఇండియాగా నడుస్తున్నప్పటికీ కూడా అది ప్రభుత్వ రంగం నుంచి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినటువంటి విమానయాన సంస్థ. ఇక ఇప్పుడు దేశీయంగా అతి తక్కువ ధరలకే టికెట్లు అమ్ముతూ అతి తక్కువ ఖర్చుతోటి పౌర విమానయాన సర్వీసులను అందిస్తున్నటువంటి మరొక దిగ్గజ సంస్థ స్పైస్ జెట్ దాదాపుగా మునిగిపోయేటువంటి దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకని అంటే గడిచినటువంటి 6 ఏళ్ల నుంచి కూడా ఈ సంస్థ నష్టాల్లోనే నడుస్తుంది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో 557 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించినటువంటి సంస్థ ఆ తర్వాత నుంచి వరుసగా 6 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా లాభాన్ని నమోదు చేయలేదు. కంప్లీట్గా ఈ 6 ఏళ్ల నుంచి కూడా నష్టాలనే నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో కాస్ట్ కటింగ్ దిశగా స్పైస్ జెట్ అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీంట్లో భాగంగానే ఇవాల్టి నుంచి 3 నెలల పాటు తమ క్యాబిన్ క్రూకి సంబంధించినటువంటి సిబ్బందిని విధుల నుంచి తొలగించడం అని అనలేము, లీవ్, వారందరికీ కూడా సెలవులు ఇస్తూ 3 నెలల పాటు సెలవులు ఇచ్చేసింది. క్యాబిన్ క్రూకి సంబంధించినటువంటి సిబ్బంది 3 నెలల పాటు విధులకు హాజరవ్వాల్సినటువంటి అవసరం లేదని సెలవులు ఇస్తున్నామని, అయితే ఈ 3 నెలల కాలానికి జీతం కూడా ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పి సంస్థ ప్రకటించడం జరిగింది. సో అంటే 3 నెలల తర్వాత మరలా వారిని తీసుకుంటారో తీసుకోరో తెలియదు. విమానయాన సంస్థకు సంబంధించినటువంటి మిగిలినటువంటి వారిని కంటిన్యూ చేస్తారా, మరలా ఏమైనా కోతలు పెడతారా తెలియదు. సో ఇవన్నీ ప్రశ్నార్థకంగా ఉన్నటువంటి అంశాలు. అలాగే ఈ సంస్థ నిధుల సమీకరణకు ట్రై చేస్తుంది. 3,000 కోట్లకు పైగా సమీకరించాలని లోన్ కింద ట్రై చేస్తుంది. అది సెప్టెంబర్లో అది వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దాని తర్వాత ఏమైనా సరే మరి పుంజుకునేదానికి అవకాశాలు ఉంటాయేమో చూడాలి. లేదంటే మరొక విమానయాన సంస్థ మిగిలినటువంటి వాటిలాగే కనుమరుగయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి.